అండ్ మై డే పేరెంట్స్, ప్రీవియస్గా డాసా 2025 సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. సో మన ఛానల్లో డాసా కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది కామన్ విషయం. కానీ న్యూగా చూస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. అది క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. డాసా అంటే ఎవరైతే అబ్రాడ్ స్టూడెంట్స్ ఉన్నారో జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి ఇండియాలో ఉన్న కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అది ఇండియన్ ఆర్జిన్ స్టూడెంట్స్ అయినా లేదు కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా సరే మన ఇండియాలో ఉన్న కాలేజెస్ జాయిన్ అవ్వడానికి కూడా జేఈ ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. అలా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ వచ్చి డాసా కౌన్సిలింగ్ ద్వారా మనకు ఇండియన్ స్టూడెంట్స్ ఏదైతే జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టి కాలేజెస్తో పార్టిసిపేట్ చేసి ఐఐటీస్ కాలేజెస్కి సీట్స్ పొందుతున్నారో అబ్రాడ్ స్టూడెంట్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో డాసా కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అయితే పొందడం జరుగుతుంది. అబ్రాడ్ స్టూడెంట్స్ సంబంధించి డాసా కౌన్సిలింగ్ కట్ ఆఫ్ అనేది చాలా లో ఉంటుంది. ఎందుకంటే ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి కాంపిటీషన్ చాలా లోగా ఉంటుంది. అందుకోసమే డాసా కౌన్సిలింగ్ యొక్క కట్ ఆఫ్ ఇక్కడ 22% వచ్చిన ఎన్ఐటీలో సిఎస్ వస్తుందని చెప్తే కన్ఫ్యూజ్ అయిపోయారు. కాబట్టి క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో చేశాను. ఇప్పటికైనా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్లారిటీగా అర్థమవుతే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.